అందరికీ నమస్కారం. నా పేరు తెలుగు అర్జున్, విశాఖపట్నం సౌత్ 32వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడిని. మరి విశాఖ దక్షిణ నియోజకవర్గం మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు గ్రీన్ సిటీ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలు కూడా ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. ఎక్కడికక్కడా కూడా చాలా ఇబ్బందికరంగా ఏరియాలు ఉన్నాయి. అలాగే డ్రైనేజీలు కానీ, పొల్యూషన్ కానీ, గంజాయి, డ్రగ్స్ చాలా ఎక్కువ అయిపోవడం జరిగింది. మరి అదంతా కూడా అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ముందుకు వచ్చారు. మరి ఇంత కార్యక్రమాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇబ్బంది ప్రజలు ప్రాబ్లం పడుతున్నవన్నిటికీ కూడా ముందడుగేసి ప్రతి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి, ప్రజల్లో మంచి స్పందన రావాలి అంటే మనం చేసే పని బట్టి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రజల కోసమే ఉంది జనసేన పార్టీ. మరి ఆ ప్రజల్లోనే మేము ఉంటాం. మేము సొంతంగా ఆస్తులు సంపాదించుకోవడానికో లేకపోతే మేము ఎదగడానికో మా పేరు కోసమో కాదు, ఓన్లీ ప్రజల సమస్యల కోసమే పోరాడతాం జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆ విధంగా ముందుకు వచ్చిన వంశీకృష్ణ గారికి మా దక్షిణ నియోజకవర్గం నుంచి, మా ఇక్కడ దక్షిణ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా మేము చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి. మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు ప్రతిదీ కూడా ఒక పేపర్ పరంగా ప్రజల్లోని ఏ సమస్య అయితే ఉందో అధికారులు పిలిపించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఏ ఒక సమస్యలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి మనం ఎలాగైతే అందుబాటులోని మనకి ఎలాగైతే గెలిపించారో మరి ప్రజలకు మనం అండగా ఉండాలి అని ఆల్రెడీ ఇప్పుడు ప్రతి సమస్య కూడా ఆయన దగ్గరుండి అధికారులు పిలిపించి మాట్లాడడం జరుగుతుందండి. ఇక్కడ ఉమ్మడి పార్టీ అండి. ఇక్కడ టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఉమ్మడి పార్టీలు కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల బాధ్యతగా, అంటే ప్రజల్లో కూడా మార్పు వచ్చిందండి. ఆ మార్పు విధంగా ఈ విజయవంతంగా జరిగింది. ఇంత ఒక భారీ మెజారిటీతోటి ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు గెలవడం అంటే ఈ భారీ మెజారిటీతో ప్రజల్లో మార్పు వచ్చిందండి. ఆ మార్పు అంటే ఏ విధంగా, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఏమీ చేయలేదు, మేము రోడ్లు ఎక్కాం, మా పిల్లల భవిష్యత్తు పాడైపోయింది, మా పిల్లలు ఇలాగ నాశనం అయ్యారు, మద్యం ఇలాగ ఉంది అనే ఆలోచించి ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి మారి మాకు ఈ దక్షిణ నియోజకవర్గం మంచి పాలన చేయాలి, మంచి అభివృద్ధి చేయాలని ప్రజల్లో ఉందండి. అదే ప్రజలకి మేము ప్రతిదీ కూడా మా జన సైనికుల తరపు నుంచి కానీ, బీజేపీ కార్యకర్తల నుంచి కానీ, బీజేపీ నాయకుల నుంచి కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకుల నుంచి కానీ మేము తెలియజేసేది ఏంటంటే దక్షిణ నియోజక ప్రజలందరికీ కూడా మేము అండగా ఉంటాం. ఉమ్మడి పార్టీలు కూడా అండగా ఉంటాయి. మీకు ఏ సమస్యలైనా సరే, గతంలో మీకు అయితే వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీకు బెదిరించి మీ పెన్షన్లు ఆపుతాం, మీ పింఛన్ రేషన్ కార్డులు ఆపుతాం అని ఎప్పుడైతే చెప్పారో మేము అలా బెదిరించాం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా కలెక్ట్ చేస్తాం. మీ యొక్క ఏరియాల్లోని ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించినా, వార్నింగ్లు ఇచ్చినా, మీకు ఏ కార్యక్రమాలకైనా అడ్డుపడినా వాళ్ళు అక్కడ ఉన్న జన సైనికులకు కానీ, కార్యకర్తలు అదే టీడీపీ కార్యకర్తలకు కానీ, అలాగే బీజేపీ నాయకులకు కానీ, ఎవరికైనా ఉమ్మడి పార్టీలో ఎవరికైనా మీరు తెలియజేయండి. మేము అందుబాటులో వచ్చి తక్షణమే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు వరకు అవినీతే జరిగిందండి, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వరకు అవినీతే జరిగింది. భూ కబ్జాలు కానీ, లేదా మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇదంతా అవినీతే జరిగింది. ఇక్కడి నుంచి అది జరగకూడదనే ప్రతి ఒక్కరు కూడా ఇదంతా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కస్టడీలో అంటే చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇదంతా బాధ్యతగా తీసుకోవాలి అనే ఆలోచన విధానం మీద నిన్న కూడా మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య వ్యక్తిగా రోడ్డు మీద సమస్య వస్తే కుర్చీ వేసుకొని కూర్చొని ఆ సమస్య ఏంటి అని ఆ మహిళని అడగడం, వాళ్ళ అమ్మాయి కనబడలేదని చెప్పడం, ఇదంతా మీ అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మేము ఎప్పుడు కూడా అధికారం కోసం, పదవుల కోసం ఆశపడే వాళ్ళం కాదండి. ఈ ఉమ్మడి పార్టీలు కూడా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే ఈ ఉమ్మడి పార్టీలు రావాలని ఆలోచన విధానం మీద వచ్చి ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం. ప్రజలకు అండగా మేము ఉంటాం. ప్రజలకు ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు ఆడపిల్లలు ఎలాగైతే స్కూల్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో, అలాగే యువత ఎలాగైతే పాడైపోతున్నారో అవన్నీ కూడా ఒక సమస్యగా మేము తీసుకున్నాం, ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. మా పెద్దలు కూడా, ఇప్పుడు మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా ఆయన కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఇది ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అధికారులందరినీ పిలిపించడం జరిగింది. అధికారులందరితో మాట్లాడుతున్నారు. ఇది ఈ నెల కానీ, వచ్చే నెలలో కానీ, ఈ 2-3 నెలల్లో కానీ, 6 నెలల లోపు మీరు గమనించండి, దక్షిణ నియోజకవర్గం ఒక మార్పు అనేది కనబడుతుంది.
మా ఎమ్మెల్యే మరి వంశీకృష్ణ గారు ఆల్రెడీ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. మరి దక్షిణ నియోజకవర్గం మొత్తగా ఇప్పుడు కొత్తగా కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే దక్షిణ నియోజకవర్గం బాగుంది అనేసి అనిపించేటట్టు ఈ ప్రజల్లో మేము చూపిస్తామండి. మీరు అడిగిన దానికి ఒకటే సమాధానం అండి. మేము ఎక్కడా కూడా ఏ పార్టీని విమర్శించమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక మాట చెప్పారు, ఎవరిని విమర్శించకండి, వాళ్ళు ఓడిపోయారని వాళ్ళు చిన్న చూపుగా చూడకండి, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే, మనం ప్రజలకి అండగా ఉండాలి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మనం చూసుకోవాలి, ప్రజలకు ఏ సమస్య ఉందో సాల్వ్ చేయాలి. ఇప్పటి వరకు ప్రజలు ఏ విధంగా బాధపడ్డారు, రోడ్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డారు, ఎంత ధర్నాలు చేశారు, ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వంశీకృష్ణ గారు ముందడుగు వేశారండి. ఆల్రెడీ అది సాల్వ్ చేస్తున్నారు. కొన్ని ఆల్రెడీ సాల్వ్ అయిపోయి మిగతావి కూడా పెద్దవి కూడా అధికారులు పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. అది ఈ కొన్ని రోజుల్లోనే రానున్న రోజుల్లో కంపల్సరీగా అది సాల్వ్ చేస్తారు. ప్రజలకి దక్షిణ నియోజకవర్గంలోని కొత్త మార్పు అనేది ఈ 10 సంవత్సరాలు లేదు. మీరు తెలిసే ఉంటుంది, ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడికక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది తప్పుడిపోయారో, ఎంతమంది ఆడపిల్లలకి నాశనం చేశారో మీరు అందరూ గమనించే ఉంటారు ఈ దక్షిణ నియోజకవర్గంలోని. ఇప్పుడు అలాంటివి కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవడానికి మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ముందుకు వచ్చారండి. ఇప్పుడు మీరు క్లియర్గా వినండి, విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డే ఉంది. మరి ఇన్నిసార్లు గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి, అక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆ 32వ వార్డు అభివృద్ధి ఎక్కడ చెందలేదు. గతంలో కూడా మీరు గమనించే ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఆల్రెడీ తగు సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది మా ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఆ సమస్యల మీద మేము బాధ్యత తీసుకుంటాం. 32వ వార్డు మట్టుకు మంచి అభివృద్ధి చెందేటట్టుకు, ప్రజలకి అందుబాటులో ఉండేటి, ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా, యువత పాడవకుండా తగు చర్యలు తీసుకొని మంచి బాధ్యతగా ఆ వార్డుని మంచి అభివృద్ధి చెందేటట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏవైతే వార్డులో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల బాధ్యత తీసుకుంటాం. అక్కడ ఉన్న స్థానికులకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ స్థానికుల ఇబ్బందులు కూడా మేము తీసుకుంటాం. మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, గతంలోని జనవాణి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, నిన్న ప్రజా దర్బార్ రోడ్డు మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు జనంతో జనసేనని మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము. మీకు జనసేన అండగా ఉంది అని ప్రజల్లో మేము చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళకి గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. గతంలో నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రానున్న మీకు తెలిసే ఉంటుంది, రానున్న రోజుల్లో 32వ వార్డు మంచి అభివృద్ధి చెందేటట్టు, ఎవరికి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ప్రతిదీ మేము చేసి పెడతామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వార్డుని ఏ విధంగా డెవలప్ చేయడానికి ఏంటంటే మంచి రోడ్లు కావాలి, ఏరియాల్లోని అంబులెన్స్ వచ్చి వెళ్ళిపోవాలి, ప్రజలకు కోరుకునేది అవే. ఎక్కడా కూడా గంజాయి డ్రగ్స్ ఉండకూడదు, ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, అక్కడ గుళ్ళుగాడ కానీ స్కూల్ దగ్గర కానీ ఎక్కువ జనాభా ఉండకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటామండి. నేను గతంలో కార్పొరేటర్గా పోటీ చేశాను జనసేన పార్టీ నుంచి. మరి అదే బాధ్యతగా నేను ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాను 32వ వార్డులో. నా పేరు తెలుగు అర్జును. కాకపోతే ఒకటండి, ఎక్కడా కూడా అభివృద్ధి లేకపోవడం అనేది ఉండదు. ప్రతిదీ కూడా మేము ఇప్పుడు కొంతమందిని కూడా మార్చడం జరుగుతుంది. గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రానున్న రోజుల్లో మా పెద్దలందరూ కూడా ఒక అధికారులు పిలిపించి మార్చడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకే కొమ్ము కాస్తారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మనకి పనులు అవ్వాలి. ప్రజల్లోని ఏంటంటే వాళ్ళకి పెన్షన్ రాకపోయినా, రేషన్ కార్డులు రాకపోయినా, వాళ్ళకి సర్టిఫికెట్లు చేయించకపోయినా వాళ్ళ ఆధార్ కార్డులు తీసేసి గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే, వీధి లైట్లు కానీ, బోరింగ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చెత్తలు తీయకపోయినా, రోడ్లు బాగోకపోయినా, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా మేము తక్షణమే స్పందించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు గెలడానికి కారణం ఏంటంటే ఉమ్మడి పార్టీలు సహకరించారు, అలాగే అక్కడ అధిష్టానం ఉమ్మడి పార్టీలు నిలబెట్టారు, ఇక్కడ ఉమ్మడి పార్టీలు కూడా కలిపి పనిచేసాం. భారీ మెజారిటీ రావడం ఇప్పుడు వచ్చి కన్నీ విని ఎరగలేని మెజారిటీ వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే ప్రజల్లో మార్పు ఉంది. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దు అనే ఆలోచన మీద ప్రజల్లో మార్పు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కన్నీ విని ఎరగలేని మెజారిటీ వచ్చింది. అది వంశీకృష్ణ గారు మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి వస్తే ఏదైనా మనకు జరుగుతుంది అనే ఆలోచన విధానం ప్రజల్లోకి వచ్చింది. వచ్చిన దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గుర్తించి బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజల్లో కూడా అలాంటి వ్యక్తి అయితే మాకు బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఈ ప్రజలు, దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా
ఉమ్మడిగా కలిసి ఈ ఉమ్మడి పార్టీని గెలిపించడం జరిగిందండి.